ఇవాళ మాత్రం మంచి కూర, గోబీ, బఠానీ అలాగే మీల్ మేకర్, మెంతి కూర వేసి అదిరిపోతుంది. ఎప్పుడు మనం మెంతి కూర మామూలుగా టమాటో కర్రీలో వేసేస్తాం, లేదా మనం మీల్ మేకర్ వేసేసి చేసేసుకుంటాం. అలా కాకుండా ఇవాళ ఎక్కువ టమాటోలు, ఉల్లిపాయలు, మెంతి కూర వేసి అలాగే బఠానీలు ఎక్కువ వేసుకుని మీల్ మేకర్ ఎక్కువ వేసుకుని చేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది. నేను ఇందులో మంచి మంచి గరం మసాలా పౌడర్ కానీ, రోస్టెడ్ ఆవాల మెంతుల పొడి కానీ, గసగసాలు, ఇలాచి, లవంగం, దాల్చిన చెక్క, నువ్వులు, ఎండుమిరపకాయలు ఆ పొడి కానీ అన్నీ వేసాను అనమాట. సిస్టమేటిక్గా ఎలా చేయాలో అన్నీ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ చక్కగా ఎక్కువ టమాటోలు, ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుని, బఠానీలు వేసుకుని, మీల్ మేకర్ వేసుకుని, చూసారు కదా లాస్ట్లో ఎక్కువ కొత్తిమీరను కరివేపాకు వేసుకుని గార్నిష్ చేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది, పూరీలోకి బాగుంటుంది, అన్నంలోకి కూడా చాలా చాలా బాగుంటుంది. ఇది నాన్ వెజిటేరియన్స్ అయితే ఇంకా ఇష్టపడతారు, ఎందుకంటే ఇది అంత బాగుంటుంది మీల్ మేకర్. సో ఇందులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెజిటేరియన్స్కి మంచి ఆప్షన్, చాలా చాలా మంచి ఆప్షన్. ఎందుకంటే ఇందులో ప్రోటీన్ ఉంటుంది, బఠానీలో ప్రోటీన్ ఉంటుంది. చాలా చాలా టేస్టీ అని కూర. మీరు కూడా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పూరి, చపాతీ, రోటీలో అయితే అదిరిపోతుంది. అన్నంలో కూడా చాలా చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే ముద్దకి మీల్ మేకర్ వస్తుంది, మన బఠానీలు వస్తాయి. సో చాలా హెల్దీ, చాలా టేస్టీ అయిన మీల్ మేకర్, టమాటో, బఠానీ, మెంతి కూర అదిరిపోయిందంటే అదిరిపోయింది. తప్పకుండా ట్రై చేయండి, అలాగే చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు.